పార్ట్ 3 వీడియోలో చూపించాను కదండి ఎలా స్టిచ్ వేయాలో. అంతేనండి. ఇంకా ఇది మనం చుట్టూ పైపింగ్ మళ్ళీ డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. అది మీ క్లాత్ ఏదైనా ఉంటే ఫోల్డ్ చేసేసి డబుల్ స్టిచ్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉండేస్తుంది. ఇది మ్యాగ్నెట్ బటన్స్ 1 ఇంచ్ పెట్టి పెట్టాను కదా. సో అది పిన్ పాయింట్ చూసుకోవాలా ఎక్కడ వస్తుందో. సో అది రిమైనింగ్ కూడా మనం అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అంతేనండి. సింపుల్గా హాఫ్ అన్ అవర్లో మనము హ్యాండ్ పర్స్ స్టిచ్ చేయొచ్చు. ఇలాంటివి నా దగ్గర చాలా స్టిచ్ చేశాను. మీకు కూడా కావాలనుకుంటే గాన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. సో మీరు నాన్ ఓవెన్ ఫామ్ షీట్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. మీ ఇంట్లో ఉండేది మనకు లైనింగ్తో అయినా సరే మనము స్టిచ్ చేయొచ్చు. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి. థ్యాంక్ యూ.